తలలో వంచండి. మనం ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులైనటువంటి మా పితరుల దేవ తండ్రి, ఉదయకాల సమయం మొదలుకొని నాయన ఎప్పటి వరకు ఎంతగానో మీ దయ రెక్కల చాటున భద్రపరిచారు తండ్రి. అందును బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇగో తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయటకు మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. ఆపత్ కాలంలో మొర్రపెట్టిన వారిని రక్షించి వాడమైనటువంటి మా ప్రభ మీకే మహిమ. సాధువైన గొర్రె పిల్లవలే ఈ లోకానికి వచ్చినటువంటి మా ప్రభ మీకే ఘనత. దుష్టుల చేతుల నుండి మమ్మల్ని విడిపించి వాడమైనటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. పరదేశులను కాపాడువాడమైనటువంటి మా ప్రభ మీకే ఘనత. తండ్రి లేని వారిని ఆదరించి వాడమైనటువంటి మా దేవ నీకే స్తుతి. విస్తారమైన దీవెనలు కుమ్మరించువాడా నాయన మీకే స్తోత్రం. నీతి సూర్యుడు వినటువంటి మా దేవ మీకే ఘనత. అపవాదిని ప్రాళదోలినటువంటి మా దేవ మీకే మహిమ. అపవాది క్రియలను లయపరిచినటువంటి మా ప్రభ మీకే ఘనత. సముద్రంపై నడిచినటువంటి మా ప్రభ నీకే స్తోత్రం. నీళ్లను ద్రాక్షారసంగా మార్చినటువంటి మా ప్రభ నీకే ఘనత. మరణపు ముళ్ళును విరిచినటువంటి మా దేవ మీకే ఘనత. ఆకాశమునకును భూమికిని ప్రభై ఉన్నటువంటి మా దేవ మీకే స్తోత్రం. అడుగువానికి ఇయ్యబడినని సెలవిచ్చినటువంటి మా ప్రభ మీకే మహిమ. వెతకవానికి దొరికినని సెలవిచ్చినటువంటి మా తండ్రి మీకే ఘనత. అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వాడవైనటువంటి మా దేవ మీకే స్తోత్రం. నశించిన దానిని వెతక రక్షించినటువంటి మా దేవ మీకే మహిమ. శత్రువులను మిత్రులుగా మార్చగలిగినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. మార్పు లేనివాడు వినటువంటి మా దేవ మీకే ఘనత. త్వరలో రానయ్యి ఉన్నటువంటి మా ప్రభ మీకే మహిమ. జీవాత్మను సృజించినటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. ఈ భూమికి పునాది వేసినటువంటి మా దేవ మీకే మహిమ. భయపడకూడని సెలవిచ్చినటువంటి మా ప్రభ నీకే స్తోత్రం. శక్తివంతుడు వినటువంటి మా దేవ మీకే ఘనత. దీర్ఘశాంతుడైనటువంటి మా ప్రభ మీకే స్తోత్రం. దయగల మహారాజా నీకే స్తోత్రం. కృపగల మహారాజా నీకే స్తోత్రం. పరిశుద్ధమైనటువంటి మా తండ్రి మీకే స్తోత్రం. ఉన్నత స్థలములో సంచరించి వాడమైనటువంటి మా ప్రభ మీకే ఘనత. దీర్ఘశాంతుడు అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. బహుశాంతం గల మా తండ్రి మీకే ఘనత. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, ఇదిగో నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమే పడి ఉండగా తండ్రి, ఇదిగో నాయన మీ ప్రియ కుమారుణ్ణి తండ్రి భూమి మీదకి పంపించి తండ్రి మేము అనుభవించవలసిన శిక్షను ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారం నుంచి మనం విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి మీతో పాటు నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలోనైనా వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోని మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన్న పండిత మొదలుకొని ఆయన ఇప్పటి వరకు మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. ఇర్మియా 31-34 మీరు సెలవిచ్చిన రీతిగా నేను వారి దోషములను క్షమించి వారి పాపమునికి ఎన్నడను జ్ఞాపకం చేసుకొనని తండ్రి మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదిగోనైనా యెషయా గ్రంథం 44:22 సెలవిచ్చినట్లు తండ్రి మంచి విడిపోయినట్లుగా నేను నీ అతిక్రమలను మబ్బు తొలగినట్లుగా నీ పాపలు తుడిచివేసి ఉన్నానని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇదిగోనైనా మా పాపలన్నీ మన్నించినందుకే మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నేత్రాశలో నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి నేత్రాశలో చిక్కుని పోయినటువంటి బిడ్డలందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయాన్ని అర్థిస్తున్నాను ఆయన. సహాయం చేయండి తండ్రి. ఇంకా ఆయన సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోయినటువంటి వారి బిడ్డల కొరకు కూడా తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక నేను సహాయం చేయండి అయ్యా మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మీ ఆత్మశక్తిని దాయిచ్చండి అయ్యా మరి ముఖ్యంగా సినిమాల్లోని, సీరియల్స్లోను, మొబైల్ ద్వారా అనేకుల పాపాలతో స్నేహం చేస్తున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారైనా నేత్రాశలో పడిపోకుండా వారికి నాయన ఇదిగో నేను జ్ఞాన హృదయము దాయిచ్చామని అడుగుచున్నామయ్యా తండ్రి. నాలుగుతో వ్యర్థమైన మాటలు పలకుండానట్లు నాయన మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి రక్షణ కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలందరి కొరకు తండ్రి ఈ రాత్రికాల సమయంలో సహాయం అందిస్తున్నాను తండ్రిగా. బాప్తీసం తీసుకోవడానికి ఇంకా వెనకం చేస్తున్నటువంటి బిడ్డలకి తండ్రి మీరు నాయన కృప చూపించి నాయన త్వరగా బాప్తీసం తీసుకోవడానికి సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోనే మీ బిడ్డలమైన మేమందరము తండ్రి ఇదిగోనైనా సిద్ధపాటు కలిగి తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తబడడానికి కావలసినటువంటి సిద్ధపాటు మాకు అందరికీ దాయిచ్చామని వేడుకుంటున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి పాపంలో పడిపోకుండానట్లనైనా మీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీకు ప్రథమ స్థానం ఇచ్చినట్లుగా నాయన పూర్ణ ఉదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ మిమ్మల్ని ఆరాధించడానికి సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంగా మేమందరము అంతం వరకు సాయించడానికి కావలసినటువంటి
మీ ఆత్మశక్తిని దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన మేము నిరీక్షణ కలిగి తండ్రి, నాయన భూమి మీద బ్రతుకుటకు తండ్రి మాకు నేర్పించమని అడుగుచున్నాం తండ్రి. సాతాను తంత్రాలను జయించుటకు కావలసినటువంటి ఆత్మశక్తిని మాకు దయచేయమని అడుగుచున్నాం నాయన. సహనము, ఓర్పు తండ్రి అంతవరకు సహించడానికి కావలసినటువంటి పూర్ణ వివేకము, పూర్ణము జ్ఞానము, బుద్ధి మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డల కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రార్థిస్తున్నాం నాయన. సహాయం చేయండి తండ్రి. ఆడబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన మగబిడ్డలను దయచండి ఆయన. మగబిడ్డలకు మంచి వాక్యం ఎరిగిన సహనము కలిగినటువంటి స్త్రీలను, ఆడబిడ్డలను తండ్రి వారికి నాయన ఇక నేను లైఫ్ పార్ట్నర్లుగా అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన ఆ బిడ్డలు తండ్రి, యవన బిడ్డలు తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన నిందారతలుగా పరిశుద్ధులుగా బ్రతికి తండ్రి నాయన మీరున్న లోకానికి రావడానికి కావలసిన సిద్ధపాటు తండ్రి ఆ బిడ్డలకు దయచేయండి అని అడుగుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘం కూర్చున్నటువంటి తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుతున్నామయ్యా. నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచమని అడుగుతున్నాను తండ్రి. ఇక నా కుటుంబంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానాన్ని తండ్రి, రక్షణను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. సాతాన బంధకాలలో ఉన్నటువంటి వారిని విడిపించమని అడుగుచున్నాము నాయన. ఇక తండ్రి శత్రువులను శీఘ్రముగా మా కాళ్ళ కింద చితక తొక్కించమని అడుగుచున్నాము తండ్రి. మనుషుల కపటోపములు మాకు అంటకుండా తండ్రి మీ సన్నిధిలో కాపాడమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి, విశ్వాసులను కాపాడువాడు నీవే కదా నాయన. తండ్రి మా ఆత్మలో కపటం లేకుండానట్లు నాయన మాకు శుద్ధ హృదయము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మా హృదయంలో చేదని వేరేదనుంటే పెరికి వేయండి అయ్యా. ఆయన మీ చిత్తానుసారంగా బ్రతినట్లు మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీ మాటలు తండ్రి బోధకులు చెప్పినప్పుడు అవి మీ మాటలుగా మీ మాటలుగా తండ్రి మేము గ్రహించి నాయన ఇగో నాయన మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నామయ్యా. గ్రహించే మంచి మనసు మాకు ఇవ్వండి నాయన. మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి సమయమును పోనీయక నాయన సద్వినియోగం చేసుకోవడానికి కావాల్సినటువంటి నాయన సహాయం దయచేయండి. వ్యర్థమైన వాటిని చూడకుండాట్లు మా సహాయం చేయండి నాయన. నాయన తండ్రి నాయన పిల్లలకు కోపం రేపకుండా తండ్రి సహనంతో మంచిని నేర్పినట్లుగా తండ్రి కుటుంబంలో ఉన్న స్త్రీలకు నాయన అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి బాలో ఉన్న భయాన్ని తొలగించము నాయన. ధైర్యం నీవు తండ్రి. మీ దక్షిణాస్తం మాకు ఆదుకునుడుగాక తండ్రి. యుద్ధ వీరుడా, బలసూరుడా, మా పక్షాన యుద్ధము చేయవాడా, అంధకార సంబంధమైన శక్తులతో యుద్ధం చేయ నేర్పమని అడుగుచున్నామయ్యా. అయ్యాగ సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ నాయన తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నారో తండ్రి ఆయన ఆ బిడ్డ యొక్క ప్రార్థన ఆలకించండి అయ్యా. అలాగే తండ్రి ఇగో నేను ఈ ప్రార్థనతో ఏకీభిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దారెక్కల చాటున భద్రపరచండి అయినా. నాయన ఏ బిడ్డ ఏ అవసరాల కొద్దీ, ఏ సమస్యల కొద్దీ నాయన ఇక నేను ప్రార్థన విడిచినతో నాయన ఆ బంధకాల నుంచి విడిపించండి నాయన. ఆ సమస్యల నుంచి విడిపించండి నాయన. ఇక నా ఆశగల ప్రాణం తృప్తిపరిచేవాడు నాయన. ఆ బిడ్డలు ఏ ఏ అవసరతల కొరకు మీ సన్నిధిలో ప్రార్థన ఏకీభిస్తున్నారో ఆ బిడ్డలకు అందరికీ నాయన ఆ సహాయం దయచేయమని అడుగుచున్నామయ్యా. నేను హృదయశుద్ధి గలవారు ధన్యులు, పరలోక రాజ్యమని వారిది అని సెలవిస్తున్నావు కదా తండ్రి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి కలదని సెలవిస్తున్నావు తండ్రి. హృదయం నుండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడను కనుక ఆయన తండ్రి మా హృదయం నుండి మీ వాక్యం నుంచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే శక్తి మాకు అనుగ్రహించండి ఆయన. తండ్రి మేము పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన ప్రభుని ప్రేమించాలనేదే మొదటి ఆజ్ఞ. నిన్ను వలని పొరుగుని ప్రేమించడానికి 2 ఆజ్ఞలు తండ్రి. ధర్మశాస్త్రములకు ప్రవక్తలకు ఆధారమై ఉండవు కనుక తండ్రి ఈ మాటల ప్రకారం మేము ప్రవర్తించినట్లు మాకు సహాయం దయచండి ఆయన. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధిక బుద్ధి అనుగ్రహించే దేవుడు నీవేనని తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. ప్రేమ సమాధానం మేము కలిగి ఉన్నట్లు నాయన మీ దయారెక్కల చాటున భద్రపరచండి. నా బలమా, నా దుర్గమా, ఇగో శత్రువులు దయించుటకు మాకు యుద్ధము నేర్పు నాయన. సాతానుడు శీఘ్రంగా మా కాళ్ళ కింద చితక తొక్కించమని అర్థిస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సుఖముగాను నెమ్మదిగాను మీ సన్నిధిలో తండ్రి బ్రతునట్లు తండ్రి మా యందు మీ కృపా కనికరంలో ఉంచమని అడుగుచున్నామయ్యా. ఇగో తండ్రి మరి ముఖ్యంగా శరీరకెళ్ళి చంపుటకు తండ్రి మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి తండ్రి. ఆపత్ కాలంలో నీవు నన్ను కూర్చొని బొర్రపెట్టము, నిన్ను విడిపించదును, నీవు నన్ను వహింపరచదు అని లేఖనంలో సెలవిచ్చున్నావు కదా. అట్టి కృపణ మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఇగో ఇదే ఆపద కాలమైన తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం అయ్యా. అయ్యా సహాయం చేయండి అయ్యా. అయ్యా ఇగోనైనా దుష్టుడు తను చేసిన పాపములన్నింటినీ విడిచి నీ కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయం జరిగించిన ఎడల అతడు మరణమునందరూ అవశ్యం బ్రతుకుని లేఖనం సెలవిచ్చినది కదా. అట్టి కృపా కాపుదల మాకు అనుగ్రహించండి నాయన. ఇగో తండ్రి శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరం కానీ దైవభక్తి ఎప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానం
ఆశీర్వాదంతో కూడిందై ఉన్నదని, అదన్ని విషయంలో ప్రయోజకరమని లేఖనం సెలవిచ్చినది కదా. అట్టి కృపా భాగ్యం మాకు అనుగ్రహించండి అయ్యా. అయ్యా, మా ఆలోచన విధానాన్ని తండ్రి మీ ఎదుట సరైనదిగా ఉండినట్లయినా, మా తలంపులకు పరిశుద్ధులుగా ఉండినట్లు తండ్రి అనుదినము మీ పరిశుద్ధ వాక్యాన్ని చేత పట్టుకొని మా హృదయాన్ని శుద్ధి చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నామయ్యా. అయ్యా గొప్ప దేవా, నీకే స్తోత్రం నాయన. దయగల మహారాజా, నీకే స్తోత్రం నాయన. ఆపాది ఆకర్షణలో నుండి మమ్మల్ని నాయన విడిపించి తండ్రి ఆత్మ సంబంధమైన తండ్రి ఆశీర్వాదంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నామయ్యా. అయ్యా దయగల మహారాజా, నీకే స్తోత్రం. కృపగల మహారాజా, నీకే స్తోత్రం నాయన. లోకంలో ఉన్నదంతా నేత్రాస జీవపడమ్మని గుర్తిరిగి తండ్రి ఇగో నాయన వాటిలో పడిపోకున్నట్లు సహాయం చేయమని వేడుకుంటూ తండ్రి ఇదిగో నాయన ప్రార్థనతో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని తండ్రి మీ దయారకల చట్టన భద్రపరచమని, మీ కృపకావదలను అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇగో నీ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియకుమారుడు, మా ప్రభువు, లోకరక్షకుడు, జగత్రక్షకుడు, అన్ని నామాల కంటే పైనామన్నటువంటి యేసుక్రీస్తు వారి పేరిట తండ్రి నాయన ఈ ప్రార్థన నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి ఈ ప్రార్థన సమర్పించిన ఆయన పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికార గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహిమ గల మహారాజా, నీకే వేలాది కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఆమేన్. దేవునికి స్తోత్రం.